హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక కిచెన్. ఈరోజు గుత్తి వంకాయతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఫ్రెష్ వంకాయల్ని వాష్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నా నేను. 5 to 6 టమాటోస్, కొద్దిగా ఎండు కొబ్బరి. ముందుగా ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేయించుకోవాలి. అలాగే దీంట్లోకి ఎండుమిర్చి, నేను మళ్ళీ సపరేట్గా కారం యాడ్ చేయనండి, ఈ ఎండుమిర్చితోనే చేస్తాను. కట్ చేసుకున్న టమాటోస్ కూడా అందులో యాడ్ చేసి కొద్దిగా కుక్ చేయాలి. ఇది కొద్దిగా కుక్ అయితే సరిపోతుందండి. దీనిలోకి ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలండి. అది చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. తగినట్టు సాల్ట్, వేయించి పెట్టుకున్న నువ్వులండి, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, కొద్దిగా పసుపు యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మరోసారి మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి, కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మనకి. వంకాయని కూడా మనం ఇలా టోటల్గా కట్ చేయకుండా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వంకాయని ఇలా కట్ చేసుకోవాలి. ప్లేస్ టైప్ కట్ చేసుకోవాలండి. అప్పుడు 4 లేయర్స్ అనేది వచ్చేస్తుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పేస్ట్ మొత్తం అందులోకి స్టఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి. చూసారా, ఇలా వాటర్ ఎక్కువ యాడ్ చేయకపోతే ఇలా స్టఫ్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు యాడ్ చేసి మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి. మనం ఇందులోకి స్టఫ్ చేసుకున్నాక పేస్ట్ అనేది మిగిలితే దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి. వంకాయ కొద్దిగా కుక్ అయ్యాక యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్. చూసారా, ప్లేట్ పెడితే ఎంత గ్రేవీగా దగ్గరకు వచ్చేసింది కర్రీ. సింపుల్ అండి. వంకాయ మసాలా రెడీ అండి. యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఇది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుందండి. వంకాయ మసాలా రెడీ అండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.